విదేశాల్లో చనిపోతే చాలా సంతోషిస్తారు. పిల్లరా, మనిషి జీవితంలో ఏమున్నా లేకపోయినా ఒక మంచి సాక్ష్యం మాత్రము కలిగి ఉండాలి. సాక్ష్యం అనేది కలిగి ఉండాలి. ఆ సాక్ష్యము ఎలా వస్తుందంటే ప్రభువుని అంగీకరించుట ద్వారా వస్తుంది. అంతే. ఇప్పుడు సాక్ష్యం అనేది మన జీవితంలో రావాలంటే ప్రభువుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి జీవితంలో మాత్రమే సాక్ష్యం ఉంటుంది. సహజంగా పూర్వీకులు చాలా కష్టాలు పడి మనల్ని పెంచారు, కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎవరికీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి సుదర్శన్ గారు చక్కటి కుమార్తెను అల్లుడిని మనవల్ని మనవరాండ్లను కలిగి ఇహలోక సంబంధమైన ఈ శరీర యాత్ర ఏదైతే శ్రమతో కూడుకుందో దాన్ని ముగించుకుని ఒక హ్యాపీ జర్నీ చేశాడే. హ్యాపీ జర్నీ. ఇది చాలా మంచి ప్రయాణం. మాయా దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ సంతోషకరమైన ప్రయాణం ఏదైతే ఉందో అది దాన్ని బట్టి మనం నిజంగా ఏడ్చుట కంటే బతుకున్నవుల పరిస్థితి ఏంట్రా బాబు అని మనం ఏడాలి. ఎవరి ప్రాణం? ఈ బతుకున్నవుల గురించి ఏడాలి తప్ప చనిపోయిన గురించి మాత్రము ఏడవకూడదు. ఆ రోజు మరి సమాధి కార్యక్రమం రోజు నాకు లేట్గా తెలిసింది. అంటే అందరూ చాలా ఎర్లీగా వెళ్ళిపోతారు ఫోన్లోకి చాలామంది. నేను 10 అయితే కానీ వెళ్ళను ఫోన్లోకి. 10:30కి వెళ్ళాను ఆ రోజు. అప్పుడుగా ఇక్కడ బాక్స్ పెట్టి లైవ్ ఇచ్చారు. అది చూసి ఇంక మనం వెళ్ళినా దొరకదు అని ఆగిపోయింది. పిల్లరా, ఏది ఏమైనా ఈరోజు ఆయన గురించి ఇలా కొన్ని మాటలు మాట్లాడుకోవటానికి ఇది ఒక మాదిరి. ఇప్పుడు సైకిల్ దొక్కేవాడు చూడండి, ఇలా వెళ్తా ఉంటే ఆ మలుపు తిరిగిపోతాడు, మనకి కనపడు. మనము సైకిల్ దొక్కుని వెళ్తే మనం కూడా మలుపు తిరిగితేనే కనపడతాడు. ఇప్పుడు సుదర్శన్ గారు కూడా ఒక మలుపు తిరిగాడే. స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒక చక్కటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే మీ అందరికి తెలిసిందే, కొత్తదేం కాదు, మరమేం కాదు, భూమి నుంచి తవ్వి తీసిన అసలు కాదు. దేవునికి స్తోత్రం. ఏమంటే అంటే వారి యొక్క దాంపత్య జీవితంలో అమ్మ మరియు సుదర్శన్ గారి యొక్క దాంపత్య జీవితంలో ఓ వజ్రం లాంటి కొడుకు. అంటే అందరూ వజ్రాలే, కానీ సేవకుడు అనేది మాత్రం ఒక ప్రత్యేకింపబడింది. ఆమేన్. హల్లెలూయా. అంటే మళ్ళీ పెద్దోడు మంచోడు కదా, రెండోడు మంచోడు కదా అని ఎవడో పొలయకండి. అందరూ మంచోళ్ళే. అందరూ యెషయాకి 7 కుమారులు ఉన్నారు, కానీ 8వ వాడిని మాత్రం దేవుడు పిలుచుకున్నాడు. ఆమేన్. చూసావా? అంటే అది దేవుని చిత్తం. నాకు ఈ కుటుంబం 1997 సంవత్సరం నుంచి నాకు పరిచయం. దావీదు గారు, మా తమ్ముడు దావీదు గారు తమ్ముడిని అబ్రహాం నాకు పరిచయం చేశాడు. అబ్రహామే మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందరూ కలిసి చక్కగా ఉపవాస ప్రార్థనలో, ఆన్లైన్ ప్రార్థనలో గడిపేవాళ్ళు. ప్రియులారా, అబ్రహాము ప్రారంభం ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. కొంతమంది ఎదిగి కొద్దిగి ఎగస్ట్రాలు చేస్తూ ఉంటారు, చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ నాకు తెలిసింది ఏంటంటే 97 అబ్రహాం ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఎక్కడ కూడా ఎగస్ట్రాలు నేను చూడలేదు. అందుకని దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనటంలో ఎలాంటి సందేహము లేదు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యాకోబు కలిగిన సంతానం అంతటి విషయంలో ఒక ఎత్తు అయితే యోసేపు దగ్గరకు వచ్చేటప్పటికి మరీ డిఫరెంట్గా ఉంటారు. చూడండి, ఇప్పుడు అబ్రహాము గారు తండ్రి సుదర్శన్ అలాగే వచ్చారు అందరూ ఇక్కడ. అబ్రహాము గారి తండ్రి సుదర్శన్ అలాగే వచ్చాం. అంటే తండ్రి పేరు నిలబెట్టిన కొడుకు. చప్పటి పట్టణం గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు అరే సుదర్శన్ గారు కుమారుడు రా అబ్రహాం. నో, అబ్రహాం గారి తండ్రి సుదర్శన్ గారు. అంటే ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారు, ఓకే, వాళ్ళు వెల్ అండ్ గుడ్. అంటే వాళ్ళు సొసైటీలో కొంతమందికి మాత్రమే తెలుసు. అంటే కులపరంగానో లేకపోతే కుల సంఘం ప్రకారంగానో లేకపోతే ఈ విషయాలు కొంతవరకే తెలిసాయి. కానీ ఈయన కాదు, దైవేకంగా మొత్తం ప్రపంచమంతా తెలిసే వ్యక్తిగా ఉన్నాడు. స్తోత్రం కలిగిన. తీసుకోమంటామా? ఇదేనా? తీసుకోండి. ఇక్కడ
కాబట్టి ఇప్పుడు యాకోబు సంతానంలో కూడా యోసేపుకున్న పేరు తన అన్నదమ్ములకి లేదు. అతనికి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిని ఏర్పాటు చేశాడు. అందుకని యాకోబు చనిపోయినప్పుడు అతని విషయమై యోసేపు మరియు ఆ అన్నదమ్ములు ఏడటం ప్రారంభించారు. కానీ ఆ దేశంలో ఉన్న ప్రజలందరూనంట ఆ యోసేపు విషయమై సంతాప దినాలు పాటించారు. స్తోత్రం కలిగిన గాని హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ పెద్ద ఆయన సాక్ష్యం చెప్పారు. నిజంగా తండ్రి కష్టమును జ్ఞాపం చేసుకున్న కొడుకులు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆమె అనండి. మీరు డబ్బులు అడిగినట్టు అలా చెప్తున్నారండి. హల్లెలూయా. మనకి చాలా ప్రప్రదమైనటువంటి అర్థమైనటువంటి ఆశీర్వాదం అదే. కొంతమంది తండ్రిని తల్లి కొట్టేస్తుంటారు పరిమళం. చాలా మంది చాలా చోట్ల నేను చూశాను. కానీ ఈ రోజుకి కూడా తల్లిదండ్రులకు భయపడుతున్న కొడుకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. వారి మామూలుగా ఆశీర్వదింపబడు రేంజ్లో ఆశీర్వదింపబడతారు. స్తోత్రం కలిగిన ప్రియులారా. కాబట్టి ఆ కష్టం ఏదైతే ఉందో, ఆ ఇబ్బంది కొలువులో నుంచి మా తండ్రి మమ్మల్ని ఈ రీతిగా పెంచాడు అనేది ఎవరికైతే జ్ఞాపకం ఉంటుందో నిజంగా చెప్తే మీరు రాసుకోండి, మీ జీవితాలు పరిపూర్ణంగా ఆశీర్వదింపబడతాయి. ఆమె కొంతమంది కొడుకులు అంత అయిపోయింది, నువ్వు సంపాదించావు అని. ఏంటి సంపాదన? నిన్ను కంటమే పెద్ద సంపాదన, నిన్ను పెంచి చదివించడమే పెద్ద సంపాదన, నీకు పెళ్లి చేసి సుడిగావుళ్ళు ఆ కావుళ్ళు ఈ కావుళ్ళు అన్నీ పంపించి చేయడమే పెద్ద సంపాదన. ఆస్తులు అడిగే కొడుకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు నిజంగా దుర్మార్గులండి. ఆస్తులు కాదండి అడగవలసింది, దేవుని ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఏదైతే వారు పెంచుకొని ప్రకటన చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారు. కాబట్టి ఈరోజు ఆయన నిజంగా ధన్యుడు. ఎవరో సుదర్శన్ గారు నిజంగా ధన్యుడు. ఎందుకంటే ఒక గొప్ప సేవకుడు ఆయన వంశములో నుంచి వచ్చాడు. హల్లెలూయా. నన్ను వీళ్ళందరూ మల్లార్పూర్లో అందరూ కూడా అన్నయ్యని కేకేస్తారు. వాస్తవానికి నేను వీళ్ళ అల్లుడినే, మల్లార్పూర్ అల్లుడిని. కానీ ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి అన్నయ్య అని పిలవడం ప్రారంభించారు. నేను కూడా దానికే అలవాటు పట్టుకుని ఇది ఏదో బాగుందని. ఇప్పుడు మల్లార్పూర్ కోళ్ళు కూడా నన్ను బాగానే కేకేస్తున్నారు. వాస్తవానికి నేను వాళ్ళకి ఏమవుతాను, అన్నయ్యని అవుతాను. కానీ వాళ్ళు కూడా నన్ను ఇలాగే పిలిచి ఏదో బాగుంది, ఇంకేం చేద్దాం, కంటిన్యూ, ఇంక బైబిల్ ప్రకారంగా ఇంకా అలాగా వెళ్ళిపోతావు. ప్రియులారా, ఒకని జనన దినము కంటే మరణ దినమే మేలు. అందుకనే మోషే దైవజాను అన్నాడు, ప్రభువా తరతరముల వరకు మాకు నివాస స్థలము నీవే కదయ్యా, నీవే కదా. చాలా మంది ఆ స్థలానికి చేరుకోవాలి. ఇప్పుడు సుదర్శన్ గారు ఓ చక్కటి పేరు కలిగి వెళ్ళాడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. బైబిల్లో ధనవంతుడి పేరు లేదు, ఉందా అండి? ధనవంతుడి పేరు లేదు, గర్విష్ఠురాలు పేరు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దరిద్రుని పేరు లిఖించబడింది. వాడు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడట. ధనవంతుడు అంటున్నాడు, మాకు ఇంకా 4 అన్నదమ్ములు ఉన్నారు, ఇల్లు వస్తాను, ఒకసారి శాన్సీ బాబు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళడం కుదరదు అబ్బాయి, ఇక్కడే పడిసావు అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినాడు. కాబట్టి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మీ భర్తలు, మీ పిల్లలు, మీరందరూ మీ తండ్రి గారు నడిచిన మార్గములో ఆయన ఏదైతే యుక్తమైనది ఎంచుకున్నాడో దాని ప్రకారం మీరు జీవించి మీ తండ్రికి మాదిరిగా శబాష్ అనిపించుకోవాలి. ఏమనిపించుకోవాలి? అలా అనిపించుకున్నప్పుడు ఆయన పేరు శాశ్వత కాలం అంటారు. సొలొమోన్ మహారాజు అన్నాడు, సుగంధ తైలము కంటే సెంటు రాసుకుని ఇంటికాడ ఇక్కడ దాకా వచ్చాను, మళ్ళీ ఇప్పుడు చెమటం పోతుంది. అదే మంచి పేరు అనుకో, తరతరములు అది నిలబడదు. అబ్రహాము మంచోడురా అన్నాడు. అలాగే ఇప్పుడు చూడు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా సుధాకర్ గారు చాలా మంచి, ఆయన చాలా సైలెంట్గా ఉంటాడు. చూసారా, మౌనం చాలా సూపర్ ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు, కుమారులు కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. చాలా చక్కటి ఈ కార్యక్రమం, ఇది చాలా మంచి కార్యక్రమం. ఆయన పేరట సువార్త ప్రకటించడానికి దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి మరి నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే మనకి పెద్దలు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ కమాన్పల్లి
లాలయ్య గారు, కారల్ డేవిడ్ కొమనా పిల్లయ్య గారు మన మధ్యన ఉన్నారు. వారు మాట్లాడతారు. స్తోత్రం కలిగి గారు, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయం ఏదైతే ఉందో ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఇక్కడ మన ఆయుష్ అంటే 70 సంవత్సరాలు అన్నారు. అంతకంటే ముందు చాలా మంది చనిపోతూ ఉన్నారు. అంటే ఎవరి ఆయుష్ వాడు తగ్గించుకునే దినాలు కానీ పెంచుకునే దినాలు కాదు. ఒక ఆయన పాస్టర్ గారు చెప్పారు, మనకి యాక్చువల్గా దేవుడిచ్చిన ఆయుష్ 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతికి తీరుతాం మనం. కానీ అలా బ్రతకనివ్వట్లేదు. ఎవరో రకరకాల సమస్యలు, రకరకాల రోగాలు, ఎవరు ఎప్పుడు చచ్చిపోతున్నారో తెలియట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని పిల్లలు తమ ఆయుష్ కాలమును ఖచ్చితంగా ముగించుకుంటారు ఆయన మార్గములు నడిచినప్పుడు, ఆయన వాక్యమును గైకొన్నప్పుడు. దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని ఏ మనుషుడైతే నెరవేరుస్తాడో ఆ మనుషుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతాడు. హల్లెలూయా. మోషేని మనం చూడండి, అతనికి ఎన్నో శ్రమలు. మోషేకి ఏం శ్రమలు లేవండి అయ్యగారు? అయ్యగారులు ఎంతమంది? 36 మంది దాకా ఉన్నారు పాస్టర్ గారు. మోషేకి ఏమైనా శ్రమలు ఉన్నాయా లేవా అంటే చాలా శ్రమలు. మన అందరికంటే ఎక్కువ శ్రమ పడింది మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలేసినా, ఎన్ని మాటలన్నా, ఎంత కష్టం ఎదురొచ్చినా మోషే మాత్రం అతనికి ఉన్నటువంటి దృఢ సంకల్పం, విశ్వాసం ఏదైతే ఉందో, బలమైనటువంటి ఒడంబడిక ఏదైతే ఉందో దాని నుండి ఆయన తొలగిపోలేదు గనుక 120 సంవత్సరాలు ఖచ్చితంగా బతికేశాడు. హల్లెలూయా. మాయా ఆయన చనిపోయేటప్పటికి పళ్ళు ఊడలేదు, కంటి చెప్పమయ్యా. సీనియర్ పాస్టర్ గారండి ఆనందరావు గారు. మరి కళ్ళు ఇప్పుడు మన కళ్ళు బోతద్దాలు ఎట్టుకుంటే కానీ కనపడతలేదు. ఈ అని తలక రంగు వేసుకోవడం వచ్చేస్తున్నాయి కళ్ళజోడు. కాబట్టి ప్రియులారా, మనం రంగు వేసుకోకపోతే మేము బొత్తిగా తాటికమ్మలా కనపడతాం. కాబట్టి అన్ని విషయాల్లో మనం ఏం చేయాలి, కొంచెం మేకప్ వేసుకుని కనపడతాం. అయితే దేవుడు తన ఇచ్చిన కృపను బట్టి మనం బ్రతికితే ఖచ్చితంగా 120 సంవత్సరాలు బతికేస్తాం. దేవునికి స్తోత్రం కలనిగా. అయితే మోషే అంటున్నాడు ప్రార్థన చేస్తూ, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు అయినను అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కింద రాయబడింది ఆయాసమే దుఃఖమే. 80 వచ్చినోడికి రే ఆ కర్ర ఎవరంటే మనోడు కర్ర ఇవ్వడం, రేపు నీళ్ళు ఇవ్వమంటే కోడలు నీళ్ళు ఇవ్వదు. ఇసుకుంటారు, కసుకుంటారు, గిట్రేసే వాళ్ళు ఉంటారు, తీనిసోమని వాళ్ళు ఉంటారు, ఆ మంచాన్ని పడి ఉండలేవండి. అంటే మనిషి జీవిత కాలంలో అతడు బలముగా ఉంటే తప్ప ఓ మాదిరి బలహీనుడు అయితే మాత్రం ఇంకా అందే సంగతం. కాబట్టి మన ఆయన డాక్టర్ గారు ఒక మాట అంటున్నారు, ఏమండి 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు లాక్కుని పీక్కుని బతికే కంటే ఓ 60 వచ్చాక ఎవరితో చెప్పుకుని వెళ్ళిపోతే రైట్ అంటున్నాడు. అంటే ఆయన సర్వీసులో ఎంత మంది జీవితాలు చూస్తుంటాడు, ఎంత బాధ కలిగితే ఆ మాట అంటున్నాడో చూడండి. ఆయన ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. సుదర్శన్ గారు చనిపోయిన రోజున 5 మంది చనిపోయారు. 5 మంది, 5 మందిలో 4 పాస్టర్లు చనిపోయారు. ఇప్పుడు ఈయన పాస్టర్ గారు తండ్రి చనిపోయారు. నేను చాలా బాధపడ్డాను. ఏంటినైనా ఈరోజు 5 మందిలో 4 పాస్టర్లు చనిపోయారు. 4 పాస్టర్లో 3 యవనస్తులే పాస్టర్లు చనిపోయారు. ఏంటంటే వాళ్ళ సమయము అయిపోయింది. కాబట్టి ఎవరు కూడా ఏడవలసిన పని లేదు. ఆ కిందకి రండి, ఆ కిందకు వచ్చి ఆ మాట చదువుతాం చూడండి, ముగించేస్తాను నేను. సప్పుడు చేస్తుంది అక్కడి నుంచి. దేవుని స్తోత్రం కలుగునుగా. కింద మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను దుఃఖమే ఆయాసమే. తర్వాత చదవండి బంగారం. అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోతాము. ఇంకా కిందనేనా? నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, ఎవరికి తెలుసు? ఇది లేదంటే మనుషులకి ఏమి లేదండి. ఇది ఉంటే అసలు మనిషి త్వరగా చచ్చిపోవడం.
ఏ హృదయం ఉండాలి మాయా? జ్ఞాన హృదయం ఉంటే చెప్పట్లేదని భయపడుతున్నారు మీరు ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలగా. హల్లెలూయా. నేను అనుకున్నాను ఇంటికాడ ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యగారు వస్తున్నట్టు అనిపించింది నాకు మనసులో. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినట్టు క్లియర్. ఏంటి నాకు ప్రార్థన అలాగే అనిపించింది, ఆయన ఏమి క్లియర్ అనుకున్నాను. కానీ నా వివేచన దేవుడు ఫుల్ఫిల్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ హృదయం కావాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్? జ్ఞాన హృదయం ఉన్నవాడు తాగడా, జ్ఞాన హృదయం ఉన్నవాడు పాపం చేయడా, జ్ఞాన హృదయం ఉన్నవాడు పోరంబోగులు కూర్చునే స్థలంలో కూర్చోడా, జ్ఞాన హృదయం ఉన్నవాడు చెడును అసహ్యమైనవి కార్యములు ఏటిని కూడా అంగీకరించడం. అందుకంటే అంగీకరించిన వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు. అంగీకరించని వాడు అల్లా కూడా ఆశీర్వదింపబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో కావలసింది జ్ఞాన హృదయం. ఆ జ్ఞాన హృదయం ఉండాలి. మేము రక్షింపబడాలి, దేవుని పాదాల దగ్గర గడపాలి. అలా గడిపినోడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకనే మన కడుపుని ఖచ్చితంగా ఒక బిడ్డని సేవకి ఇవ్వాలి. ఎప్పుడైతే సేవకి ఇస్తామో మనం కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన దినములు మనం లెక్కేసుకోవటం అంటే ఈరోజు బాగా బతికేసాం, స్తోత్రం, రేపు ఏంటి నాయన అని మనం అడగాలి దేవుని. అలాగ అడిగితేనే మన దినములు సంపూర్ణముగాను మరియు సంతోషముగాను సాగుతాయి. ఆమె హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుంటాం, ఎప్పుడు భోజనం చేసి కూడా చేస్తాం. కొంతమంది దినమునకు 5 మార్లు ప్రార్థన చేసే టీము. ఆ 5 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు సాయంత్రం చేసే ప్రార్థనలో ఈరోజు ఏమైతే తిన్నారో వాటన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. మనం అలా చెయ్యం. నాయన నీకు స్తోత్రం, నా గాత్రం గోత్రం అని ఆమెను తినేద్దామండి. అలా కాకుండా జ్ఞాన హృదయముతో దేవుని దగ్గర గడిపి మీరును మీ పిల్లలను దేవుని సన్నిధిలో ఎదిగితే ఎలాంటి మరణం లేక, అంటే మరణం అందరికీ ఉంది కానీ అంత త్వరగా రాదు. అంటే దేవుడు మన విషయమై లిఖింపబడిన దినములు సంపూర్ణమయ్యే వరకు బతుకుతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక పాస్టర్ గారు నా పక్కన నిలబడ్డారు, పెద్దయ్య గారు. ఆయనతో నేను అన్న ఫోటో తీసుకుందాం అన్నా అన్నాను. రే, నువ్వు 96లో నాతో ఫోటో దిగినప్పుడు ఇలాగే ఉన్నావు, ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నావు అంటాడు. 96లో అలాగే ఉన్నానంట, ఇప్పుడు కూడా అలాగే ఉన్నానంట. అంటే ఆయన ఉద్దేశం ఎలా ఉంది అంటే ఏంట్రా ఈ రహస్యం అంటే, నేను నా దగ్గర రహస్యం దేవునికి స్తోత్రం చెల్లించడం తప్ప. హల్లెలూయా. మీకు విషయం చెప్తానేనండి, లోకంలో ఉన్న సమస్యలన్నీ లోపల పెట్టుకుని క్షీణించిపోయి కంటే సంతోషంగా నువ్వు ఉంటూ 10 మందిని సంతోషంగా చూడాలని మనసు కలిగి ఉంటే ఎప్పుడు బాగుంటాం. ఆమేన్. అబ్రహాము ఆశీర్వదించబడడానికి మూల సూత్రం పిల్లల పరిచర్య. ఆ పిల్లల మధ్యన వాడు కూడా పిల్లడైపోతాడు. కాబట్టి ఇప్పటికీ నిత్యం యవనస్తులేనమ్మాయి దేవునికి స్తోత్రం అంటే పాస్టర్ గారు అనుమానంగా చూస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి మీ అందరికీ చెప్పే మాట ఒకటే, మీ దినములు మీరు లెక్కించుకున్నట్టు నేర్చుకోండి, దేవుని పాదాల దగ్గర గడపండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఆయుష్కాలం దేవునికి అప్పగించండి. దేవుని సన్నిధిలో జ్ఞాన హృదయం కలిగి మీరును మీ బిడ్డలు బ్రతకాలి. అలాంటి కృప దేవుడు వచ్చిన మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అధ్యక్షులు మా జాషోని గారికి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన సేవ బృందం అందరికీ వందనాలు. మీకు కూడా మా వందనాలు.